ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనుషులు వారి వారి భారమును మోసుకొనుచు ఆ భారమును మోయలేక మోస్తూ ఆ భారాన్ని మోయలేకపోతున్నారు. ప్రభునేసు క్రీస్తు చెప్తున్న మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 ప్రకారంగా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ప్రభు నన్ను మిక్కిలి ప్రియులారా, ప్రయాసంతో భారం మోసుకున్న సమస్త జనులారా, మీ ప్రతి విధమైన భారములను తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభుకే సాధ్యం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వస్తే మీ భారములను తీసివేసి దేవుడైన నజరేయుడైన యేసు పరిశుద్ధ గ్రంథంలో 68వ కీర్తన 19వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. ప్రతి దినము మనం ఏ భారముతో ఉన్నామో ఆ ప్రతి భారములను దేవుడు తొలగించి మన భారములను యేసుక్రీస్తు ప్రభువే భరించుచున్నారు. ఇక మీదట మనము కాదు, దేవుడే మన భారములను భరించుచున్నారు. పరిశుద్ధ గ్రంథంలో 55వ కీర్తన 22వ వాక్యం అని ధ్యానించుకున్నప్పుడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. మనుషులందరూ ఏ భారమైతే మోయలేకపోతున్నారో అనుదినము మన భారములను ఆయన భరించుచున్నాడు గనుక మన ప్రతి భారములను దేవుని మీద మోపితే ఆయనే మనల్ని ఆదుకునే దేవుడు, మన ప్రతి భారము తొలగించే దేవుడు ఆయనే నజరేయుడైన యేసు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మన యొక్క ప్రతి భారమును తొలగించి దేవుని దగ్గర చేరుకుందాం. భారం యెహోవా మీద మోపుమో సోదరా, నీ భారం యెహోవా